హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ సంబంధించిన రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. అగ్రిసెట్ 2025 ఎగ్జామ్ గత ఆగస్ట్ నెల 18వ తారీఖున జరిగింది. సో ఈ రిజల్ట్ ఈ రోజున విడుదల చేయడం అయితే జరిగింది. దాదాపు నెల రోజులు పట్టింది రిజల్ట్ విడుదల చేయడానికి. ఈ మధ్యలో మనకి కీ కూడా విడుదల చేశారు. ఈ రోజున రిజల్ట్ అయితే విడుదల చేశారు. సో చాలామందికి డౌట్ వస్తుందన్నమాట, మనకు వచ్చినటువంటి ర్యాంక్కి అసలు సీట్ వస్తుందా రాదా అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామంది నాకు ఈరోజు అయితే కాల్ కూడా చేస్తున్నారు. ముందుగా ఈ అగ్రిసెట్లో విజయం సాధించినటువంటి విజేతలందరికీ కూడా విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరియు ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాము. అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో అగ్రికల్చర్ విభాగంలో మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ 119 మార్కులు సాధించారు మొట్టమొదటి ర్యాంక్ సంపాదించినటువంటి విద్యార్థి. సో అలాగే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి ఈసారి అన్నీ కూడా 118 మార్క్స్, 117 మార్క్స్ ఇలా మొత్తం మీద సంపాదించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరపున. అలాగే సీడ్ టెక్నాలజీలో కూడా మంచి ఫలితాలు సాధించారు. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్లో మన విద్యార్థులు అంటే మన అకాడమీకి సంబంధించినటువంటి విద్యార్థులు మంచి ఫలితాలు అయితే మనకి సాధించారు. సో మురళీకృష్ణ మన విద్యార్థి 2వ ర్యాంక్ సాధించారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం. అలాగే రామ్జీ కూడా మనకి తెలిసినటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేసి తనంతట తానుగా తనే ఓన్గా చదువుకొని ఆ ర్యాంక్ని అయితే ఫస్ట్ ర్యాంక్ సంపాదించడం అయితే జరిగింది. సో ఈ సందర్భంగా రామ్జీకి అలాగే మురళీకృష్ణకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇకపోతే ఈ వీడియోలో మనం అసలు ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అసలు రిజల్ట్ ఎలా వచ్చింది, అసలు మనకు వచ్చినటువంటి ర్యాంకింగ్ సీట్ వస్తుందా రాదా అనేటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా దగ్గర కూడా అన్ని ఎక్కువ వివరాలు అయితే లేవు. నా దగ్గర ఉన్నటువంటి వివరాలను బట్టి కొంతవరకు వాటిని అయితే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో పేపర్లో మనకి ఈరోజు వచ్చినటువంటి వివరాలను బట్టి మనకి ఏంటంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు మొత్తం రాసినటువంటి విద్యార్థులు, అప్లై చేసినటువంటి విద్యార్థుల సంఖ్య 844 మంది ఈ పరీక్షకి అయితే అప్లై చేశారు. అలాగే ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు 813 మంది. ఈ 813 మందిలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అని అంటే 753 మంది. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి నాకే చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. అగ్రిసెట్ ఎగ్జామ్ ఏంటి, ఈ 100ల్లో రాయడం ఏంటో నాకైతే అర్థం కాదు. ఒకానొక సంవత్సరాల్లో అంటే గత 2-3 ఏళ్ల క్రితం స్టాటిస్టిక్స్ మనం గమనించేటట్టయితే దాదాపు 3,000 నుంచి 4,000 మంది రాస్తుండేవాళ్ళు అగ్రిసెట్ ఎగ్జామ్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కేవలం క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంతంటే 753. ఇలా ఎప్పుడూ లేదనమాట. అగ్రిసెట్కి ఇంత నిరాదరణ, ఇంత తక్కువ మంది ఈ ఎగ్జామ్ రాయడం అనేటువంటిది ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేదు. కనీసం ఎంత తక్కువ చూసుకున్నా సరే 3,000 మంది వరకు ఈ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం క్వాలిఫై అయినటువంటి వాళ్ళే 753 మంది. సో క్వాలిఫై అవ్వడం అంటే తెలుసు కదా, కొన్ని కేటగిరీస్లో మనం చూసినప్పుడు ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా క్వాలిఫై చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మొత్తం మీద మనకి 753 మంది క్వాలిఫై అయ్యారనమాట. సో అయితే మనకు ఉన్నటువంటి సీట్లు ఎన్ని, మొత్తం ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి సీట్ల వివరాలు కూడా కొంతవరకు అయితే మనం చూద్దాం. టోటల్గా ఉన్నటువంటి అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ అన్నిట్లోనూ కూడా మనకున్నటువంటి సీట్ల సంఖ్య 297 సీట్లు. సో ఇది లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా ఎక్కువ ఇదనమాట. మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల సంఖ్య 297. నా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఒకవేళ ఇందులో ఏమైనా కొద్దిగా అటు ఇటు మార్పులు ఏమైనా ఉన్నాయేమో నేను చూడలేదు. ప్రస్తుతానికైతే లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం మన అగ్రిసెట్ 2025 బ్రోచర్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం టోటల్ మనకి ఎంతవరకు కూడా 297 సీట్లు అయితే ఉన్నాయి. దాంట్లో మనకి గవర్నమెంట్ సీట్లు వచ్చేసరికి 196, అలాగే ప్రైవేట్ సీట్లు వచ్చేసరికి 101 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది అలాగే విభాగాల వారీగా మనం చూసినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినంత వరకు మొత్తం ఉన్నటువంటి సీట్ల సంఖ్య 256. అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళకు ఉన్న మొత్తం సీట్లు అంటే గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్ల సంఖ్య 256.
ఈ 256లో గవర్నమెంట్ సీట్లు వచ్చేసరికి ఎంత అంటే 169 సీట్లు గవర్నమెంట్ సీట్లు ఉన్నాయండి. అలాగే 87 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు ఉన్నాయన్నమాట. సో ఇది మనకున్నటువంటి ఇది. అలాగే సీట్ టెక్నాలజీలో మనం చూసినప్పుడు మనకు ఉండేటువంటి సీట్లు మొత్తం ఉన్నటువంటి సీట్లు 35 సీట్లు ఉన్నాయి. దాంట్లో 23 సీట్లేమో గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి, 12 సీట్లేమో ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువ సీట్లు, 6 సీట్లు మాత్రమే మనకి ఉన్నాయి. ఈ 6 సీట్లలో 4 గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి, 2 ఏమో ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం గమనించేటట్టయితే మొత్తం అన్ని విభాగాల్లోనూ కలుపుకుంటే మనకు ఉండేటువంటి సీట్ల సంఖ్య మొత్తం మీద 196 సీట్లు గవర్నమెంట్ సీట్లు, 101 మామూలు సీట్లు ఉన్నాయన్నమాట. సో అంటే ప్రైవేట్ సీట్లు ఉన్నాయి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 297. సో 297 సీట్లు అయితే మనకి ఇంతవరకు ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామ్కి మొత్తం ఓవరాల్గా మనం చూద్దాం. సో ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల సంఖ్య 753. మనకు ఉన్నటువంటి మొత్తం సీట్ల సంఖ్య ఎంత అని అంటే 297. అంటే 300 వేసుకున్నా కూడా 300 సీట్లు మనం వేసుకున్నా కూడా 700 మంది అరౌండ్ మనం చూసుకుని ఉంటే 700 మంది దీనికి క్వాలిఫై అయ్యారు. మనకు ఉన్నటువంటి సీట్ల సంఖ్య 300 సీట్లు ఉన్నాయన్నమాట. సో ఇది 1:2 ఆల్మోస్ట్ ఉండేటువంటి దీంట్లో ఉన్నాయి. సో ఇలా దీన్ని పంచుకోవాలి అందరూ కూడా. అయితే దీన్ని ఎలా ఇస్తారు సీట్లు, ఇలాంటివన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఇవి చాలా లెక్కలు ఉంటాయి. దీంట్లో స్ట్రైట్గా మనం చెప్పేసుకోవడానికి లేదనమాట. దీంట్లో చాలా లెక్కలు ఉంటాయి. ప్రధానంగా మనకి ఉండేటువంటి ఫస్ట్ కేటగిరైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఈ రెండింటి మధ్య సీట్లు ముందుగా విడగొడతారు. సో ఈ రెండింటి మధ్య కూడా సీట్ల విభజన జరిగిన తర్వాత కొన్ని అంటే ఆ రేషియో ప్రకారంగా కొన్ని సీట్లేమో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తాయి, కొన్ని సీట్లేమో ఎస్వియు యూనివర్సిటీకి వెళ్తాయి. సాధారణంగా ఎప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఎక్కువ సీట్లు ఉంటాయి, ఎస్వి యూనివర్సిటీకి తక్కువ అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రేషియోస్ ఉంటాయి. దానికి ఉండేటువంటి రేషియో ప్రకారంగా సీట్లు డివైడ్ చేసిన తర్వాత అప్పుడు కేటగిరీ వైజ్గా తీసుకుంటారు. ముందు కొన్ని సీట్లని ఓపెన్ కేటగిరీ కింద కేటాయిస్తారనమాట. ఓపెన్ కేటగిరీ సీట్లు అనేటువంటివి దాంట్లో క్యాస్ట్ ఏం చూడరు. ఓపెన్ కేటగిరీ సీట్లలో ఏంటంటే క్యాస్ట్ అనేది ఏం చూడరు. అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే సపోజ్ 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కూడా సీట్లు ఎలాగ అలొకేట్ చేస్తారు అని అంటే వాళ్ళకు ఉండేటటువంటి ర్యాంక్ బట్టి ఆధారంగా ర్యాంకును బట్టి సెలక్షన్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట. అక్కడ వాళ్ళ క్యాస్ట్ పరిగణలోకి తీసుకోబడదు. అలా ఓపెన్ కేటగిరీ సీట్లు ఉంటాయి. సో 100కి అరౌండ్ 15% వరకు సీట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ బాణీలో కొన్ని సీట్లను ఆ విధంగా ఫిల్ చేస్తారు. సో అక్కడి నుంచి ఓపెన్ కేటగిరీ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు అయితే వచ్చాయో ఓపెన్ కేటగిరీలో, ఆ ఓపెన్ కేటగిరీ సీట్లన్నీ కూడా అయిపోయిన తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ బేస్డ్గా వాటన్నిటిని కూడా ఫిల్ చేస్తారనమాట. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, అలాగే తర్వాత ఎస్సీలో మళ్ళీ కేటగిరైజేషన్ జరిగింది. ఎస్సీ 1, 2, 3 అనే కేటగిరైజేషన్ జరిగింది. అలాగే ఎస్టీ, అలాగే ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ కోటా, వీటన్నిటికీ బేస్ చేసుకుని ఇవన్నిటిని కూడా డివైడ్ చేస్తారనమాట. సో ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా అలాగే ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి సీట్ల విభజన అయితే జరుగుతుంది. సో ఇలాగ మనకి అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఎవరికి వస్తాయా, ఎవరికి ఏంటి రావా అనేటువంటిది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అందువల్ల ఒక విషయం నేను చెప్పేది ఏంటి అని అంటే మనకి సీట్ వస్తుంది రాదు అనేటువంటిది ముందుగానే డిసైడ్ అయిపోకూడదు. కొన్ని కేటగిరీస్లో 500 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే అవకాశాలు కొన్ని కేటగిరీస్లో ఉండొచ్చు. ఓకే, అలాగే కొన్ని కేటగిరీస్లో 100 ర్యాంక్ వచ్చినా సరే సీట్ రాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అందువల్ల ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ కేటగిరైజేషన్ లేకపోతే ఈ విభజన, ఈ సీట్ల ఎంపిక అనేటువంటిది చాలా క్లిష్టంగా ఉంటుందన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్బీ యూనివర్సిటీ, ఇలా వీటి మధ్యలో ఎంపిక చేయడం అనేటువంటిది చాలా క్లిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పలేం ఏ కేటగిరీలో ఎంతవరకు సీట్లు వస్తాయి అనేది మనం ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడు యూనివర్సిటీ ఏం చేసేదంటే మనకి లిస్ట్ ఇచ్చేవారు. ఒక లిస్ట్, ఇప్పుడు తెలంగాణ మొన్న రిజల్ట్ వచ్చింది. తెలంగాణ ఎగ్జామ్ లేట్గా జరిగినా వాళ్ళు ముందే రిజల్ట్ అయితే ఇచ్చేసారనమాట. సో తెలంగాణ లిస్ట్ ఎలా చేస్తారు, మొత్తం ఒక లిస్ట్ ఇచ్చేసారు. మొత్తం మీద టోటల్గా ఎంతమంది రాశారో వాళ్ళందరికీ ఎంతెంత ర్యాంకులు వచ్చాయో, వాళ్ళ ర్యాంకు, వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు, వాళ్ళకి వచ్చినటువంటి గ్రేడ్ పాయింట్, వాళ్ళ ఏ ఇయర్లో చదివారు, ఇదంతా చాలా డీటెయిల్గా ఒక రిపోర్ట్ అయితే మనకు ఒక పీడిఎఫ్ ఇచ్చేసారనమాట. అదే మన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో అలా లిస్ట్ ఇవ్వట్లేదు.
గత సంవత్సరం కూడా అలాగే ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అలా ఇవ్వట్లేదు అనమాట. దాని బదులుగా ఏం చేస్తున్నారనంటే మన వెబ్సైట్కి వెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఎంటర్ చేస్తే మన ర్యాంక్ వస్తుంది. అంటే ఎవరి ర్యాంక్ వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి ర్యాంక్ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మన ముందు ఎవరున్నారు, మన వెనకాల ఎవరున్నారు అంటే, నేను అనేది ఏంటంటే కాస్ట్ బేస్డ్గా. సపోజ్ మనం ఏదైనా ఒక కమ్యూనిటీకి సంబంధించి అనుకోండి, మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు అది తెలుసుకుంటే కదా మనకి సీట్ ఎలా వస్తుంది అనేటువంటిది తెలిసేది. కాబట్టి గత 2-3 ఏళ్ళ క్రితం అయితే కొంత అవగాహన ఇవన్నీ ఉండేవన్నమాట. ఇప్పుడు అలా ఉండట్లేదు. అంటే అలా మనం చెప్పడానికి అవకాశం కుదరట్లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ వరకు వేచి చూడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. మనం చెప్పేయలేం మన ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా అనేటువంటిది మనమైతే డైరెక్ట్గా నేరుగా అయితే చెప్పేయలేమన్నమాట. సో కొంతవరకు రఫ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఒక 100 ర్యాంకులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళలో తప్పనిసరిగా సీట్స్ వస్తాయని మనమైతే కొంతవరకు గెస్ చేసి చెప్పవచ్చు. ఒక 90% వరకు కూడా వాళ్ళలో ర్యాంక్స్ అన్నిటికీ కూడా సీట్లు వస్తాయని చెప్పొచ్చు. 100 అబవ్ ఉన్నట్టు ర్యాంక్స్ అన్నిటికి కూడా అందరికీ వస్తాయని చెప్పలేము, అలాగే అందరికీ రావని కూడా చెప్పలేము. అయితే మనకు ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి ఎంత అంటే 297. ఈ 297 సీట్లు అలాగా ఫిల్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. సీట్ టెక్నాలజీలో మనకి ఆల్మోస్ట్ 35 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వరకు ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. లాస్ట్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తారు సీట్ టెక్నాలజీ వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారా అని చెప్పేసి. సో వాళ్ళు రాలేనప్పుడు ఏం చేశారని అంటే వాటిని కన్వర్ట్ చేసి వేరే కేటగిరీస్లో కొన్ని అయితే కలిపారు. సో అలా కూడా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో అనమాట. ప్రస్తుతం సీట్ టెక్నాలజీ పరిస్థితి అలాగే ఉంది. 35 సీట్స్కి 35 మెంబర్స్ వచ్చి జాయిన్ అయితే అందుకంటే ఇదేం లేదు. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో అది రాలేనప్పుడు అవి కూడా కొన్ని సీట్లు కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్నిటికంటే అన్యాయం జరిగింది ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి ఉన్నటువంటి సీట్లు కేవలం 6 సీట్లు మాత్రమే. ఇంతకుముందు అయితే 11 సీట్ల వరకు ఉండేవి, కానీ ఇప్పుడు కేవలం 6 సీట్లు మాత్రమే ఇచ్చారు. 4 ఏమో గవర్నమెంట్ సీట్స్ అని ఉన్నాయి, 2 ఏమో ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. మళ్ళీ 6 సీట్లలో ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని, ఎస్వి యూనివర్సిటీ కొన్ని కేటాయింపులు చేస్తుంటారు అనమాట. చాలా ఇబ్బందులు పడుతుంటారు. టాప్ ర్యాంక్ వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో సీట్ రాలేనటువంటి సందర్భాలు ఉంటాయి. 1వ ర్యాంక్ వచ్చినా 1వ ర్యాంక్ వాళ్ళకి మాత్రమే గ్యారంటీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంత తక్కువ సీట్స్ ఉండేటప్పుడు 2వ ర్యాంక్ కొంచెం డౌట్గా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ర్యాంకులు అయితే మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మనకున్నటువంటి సీట్ల సంఖ్య చాలా తక్కువ, 6 అనమాట. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు కేవలం మన రాష్ట్రంలో ఒకటే ఒక కాలేజ్ ఉంది, అది చింతపల్లి కాలేజ్ మాత్రమే. మిగిలినటువంటి ఎక్కడా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు. చింతపల్లిలో మాత్రమే ఇప్పుడు ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ కాలేజ్ అయితే కరెంట్ ఇయర్ నుంచి రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటిది. దీన్ని బట్టి కొన్ని డౌట్స్ మీకు క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో అగ్రికల్చర్లో సీడ్ టెక్నాలజీలో ఆర్గానిక్ ఫార్మింగ్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీరు కొంచెం అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి చాలామంది నాకైతే పేరెంట్స్ కాల్ చేస్తున్నారనమాట. వాళ్ళందరి డౌట్ ఏంటంటే మాకు 500 ర్యాంక్ వచ్చింది, పలానా కేటగిరీ సీట్ వస్తుందా రాదా, లేకపోతే పలానా అని చెప్పేసి ఇలా అడుగుతున్నారనమాట. 500, 600 ఇలా చెప్పుకోవడానికి మనకి కొంచెం బాగానే ఉంటుంది, కానీ రాసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 753 మంది మాత్రమే రాశారు ఈ ఎగ్జామ్. ఓకే, మనం ఇంత పాత కాలంలో ఎంసెట్ అలాంటి వాటిలో బేస్ చేసుకుని మనం ఈ ర్యాంక్స్ వింటుంటాం అనమాట. 500 ర్యాంక్ అంటే చాలా మంచి ర్యాంక్ వచ్చింది, చాలా మంచి అద్భుతమైన ర్యాంక్ వచ్చింది, మనకు సైకలాజికల్గా మనకు అలా అనిపిస్తుంటుంది. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రాశారు అని అంటే క్వాలిఫై అయ్యారంటే 753 మంది మాత్రమే. కాబట్టి కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఇప్పుడు చూడండి, ఎస్సీ కేటగిరైజేషన్ జరిగింది. SC 1, 2, 3 అని చెప్పి 3 కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఇప్పుడు SC 1 కేటగిరీ, 2 కేటగిరీ వీటిలో కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. బాగా అడ్వాంటేజ్ అయితే ఉంటుందని నేను చెప్పలేను, కానీ కొంచెం అడ్వాంటేజ్ అయితే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీస్కి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండొచ్చు. కొద్దిగా థర్డ్ కేటగిరీ కొద్దిగా ఇంతకు ముందు ఉండేటువంటి దానికంటే కూడా కొంచెం అడ్వాంటేజ్ లేకుండా పోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఈ స్టేజ్లో మనం చెప్పలేం.
ఎంత ర్యాంక్కి ఎంత సీట్ వస్తుంది అనేటువంటి సీట్ వస్తుందో రాదు ఇలాంటివన్నీ కూడా చెప్పలేము. కాబట్టి మనకి కౌన్సిలింగ్ వరకు మనం వెయిట్ చేయాలి. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వేస్తారు, ఎంసెట్ నోటిఫికేషన్ వేస్తారు మనకి. ఆ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఒక వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుంది. ఆ చివరి రోజున అగ్రిసెట్ కౌన్సిలింగ్ జనరల్గా పెడుతుంటారనమాట. కాబట్టి అలా కూడా చేయొచ్చు. చాలామంది ఏం చేశారంటే ఈ సంవత్సరం అటు ఎఫ్సెట్ ఎగ్జామ్ రాశారు, ఇటు అగ్రిసెట్ ఎగ్జామ్ కూడా రాశారు. ఎవరు రాశారు అని అంటే కొంతమంది ఎవరైతే ఓపెన్ ఇంటర్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాశారు, అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు కూడా ఎఫ్సెట్ రాశారు. సో ఒకవేళ కనుక అటువంటి దాంట్లో ఒకవేళ మీకు అవకాశం ఉండి మీ కేటగిరీలో కొంచెం అనుకున్నటువంటి ర్యాంక్ వచ్చింది అని అంటే వాళ్ళు తప్పనిసరిగా ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అందులో మీకు సీట్ ఏదైనా వచ్చింది అని అంటే ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అయిపోవాలి. అలాగే దీనికి కూడా వస్తుంటారు, దేంట్లో వస్తే దాంట్లో జాయిన్ అయిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ రెండింటికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఒకవేళ మీకు హార్టికల్చర్లో వచ్చినా మంచిదే, బీఎస్సీ అగ్రికల్చర్ వచ్చినా మంచిదే. ఎంసెట్ రాసినటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ఏదైనా సరే పర్వాలేదు, దేన్నో దాన్ని అయితే మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. పోస్ట్పోన్ చేయకండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా రాసి ఇంకా బాగా ఏదో తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నాలన్నీ చేయకండి. ఏది వస్తే అది తొందరగా జాయిన్ అవ్వడం అనేది మంచిది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అనేక మార్పులన్నీ కూడా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న సీట్లు 297 సీట్స్ ఇప్పుడైతే ఉన్నాయి. ఈ 297 సీట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంటాయని నేనైతే చెప్పలేను. ఎందుకంటే అనేక అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా మూసేశారు. సో ఇలాంటి మూసేయడం వల్ల ఏంటంటే ఆ పర్సంటేజ్ వారీగా సీట్లని ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనేటువంటి ఇది ఎప్పుడు పెట్టుకోవద్దు దయచేసి. ఒకవేళ మీకు కనుక అవకాశం వచ్చి ఏదైనా కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఎక్కడ సీట్ వచ్చినా సరే మీరు జాయిన్ అయిపోవడం అనేది మంచిదన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకి కూడా ఐకార్ గుర్తింపు అనేది అయితే ఉంది. ప్రైవేట్ కాలేజెస్లో కేవలం 2 కాలేజెస్కి అయితే ప్రస్తుతానికి గుర్తింపు లేదు. కదిరి బాబురావు కాలేజ్ అండ్ జేసీ దివాకర్ రెడ్డి కాలేజ్ అగ్రికల్చరల్ కాలేజ్ 2 కాలేజెస్కి ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే వాటికి గుర్తింపు లేదని నాకు ఉన్నటువంటి సమాచారం. మిగిలినటువంటి అన్ని ప్రైవేట్ అగ్రికల్చరల్ కాలేజెస్ అన్నిటికీ కూడా ప్రైవేట్ అగ్రికల్చరల్ కాలేజెస్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 4 ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ అన్నిటికీ కూడా ఐకార్ గుర్తింపు అయితే ఉంది. సో అటు గవర్నమెంట్ కాలేజెస్, ఈ 4 ప్రైవేట్ కాలేజెస్, అలాగే మిగిలినటువంటి 2 కాలేజెస్ కూడా త్వరలోనే గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఏ కాలేజీలో సీట్ వచ్చినా, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా జాయిన్ అయిపోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది పేరెంట్స్కి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో అయితే ఫీజు ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం మనం క్యాలిక్యులేట్ చేసుకుని గవర్నమెంట్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఎంత అవుతుందో మనం చూసుకుని ఉంటే దాన్ని బట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించదు. ఎందుకంటే ఒకేసారి అంత డబ్బు తీసుకెళ్ళి మనం కట్టాం. సో విడతల వారీగా కడుతుంటాం, నెలల వారీగా కడుతుంటాం. కాబట్టి అలా మనం ఈజీగా పేమెంట్ చేయొచ్చు. ఒకేసారి ఎక్కువ అమౌంట్ విని కంగారైపోయి మనం కట్టుకోలేమని చెప్పేసి డిస్కరేజ్ అవ్వద్దండి. ఎందుకంటే విడతల వారీగా కడుతుంటాం కాబట్టి ఏదో ఒక బాధపడి కట్టడానికి అవకాశం ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ కాలేజీలో వచ్చినా, గవర్నమెంట్ కాలేజీలో వచ్చినా జాయిన్ అయిపోండి. అది నేను చెప్పేది. చాలామంది స్టూడెంట్స్, నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ చాలామంది ప్రైవేట్లో వచ్చిందని జాయిన్ అవ్వకుండా మళ్ళీ ఇంకో సంవత్సరం చదివి రాస్తాం అనుకుని కూర్చుని ఆ ఇయర్లో మళ్ళీ సరైనటువంటి ప్రిపరేషన్ లేక అప్పుడు సీట్ రాక అసలు అప్పుడు ప్రైవేట్ కూడా రాక మొత్తం కంప్లీట్గా అగ్రిసెట్ని వదిలేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే దీని మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అలాగే ఫీజు స్ట్రక్చర్ మీద వీటన్నిటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి మధ్యలో ఉండేటువంటి ఫీజు వ్యత్యాసం ఎంత డిఫరెన్స్ ఉంది, ఇలాంటి వాటి మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అలాగే మిగిలినటువంటి వాటి మీద కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఇప్పటికే వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. మరొకసారి అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ వీటిలో చక్కటి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా, అలాగే విజేతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరపున. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.